వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తీవ్రవాద పాలనను అంతం చేయడమే మా లక్ష్యం స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని. డిఎంకే పాలన అవినీతిమయమైందంటూ విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. తామొస్తే స్వేచ్ఛ పాలన అందిస్తామని హామీ. ఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ సమావేశం. ఇరు దేశాల పరస్పర సహకారంతో అభివృద్ధిపై ద్వైపాక్షిక చర్చలు జరిపిన దేశాధినేతలు. మావోయిస్ట్ అగ్రనేత వికాస్ లొంగుబాటు. 14 మందితో ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట సరెండర్. తప్పు చేస్తే ఎవరిని వదలం, అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు తేల్చి చెప్పిన మంత్రి పొంగులేటి. తిరుపతిలో వాకర్స్ రాస్తారోకో, భక్తులకు తీవ్ర ఇబ్బందులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంను వెంటనే అమలు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యం ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. విద్యా కమిషన్ పేరిట తెలంగాణ బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బిఆర్ నాయుడుపై మాజీ టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు. అతను ఒక భయంకరమైన ఉమెనైజర్ అంటూ ఇందు లేఖ రాసిన లేఖను చదివి వినిపించిన భూమన. సంజు శాంసన్ సూపర్ ఇన్నింగ్స్. వరల్డ్ కప్ సెమీస్ కు దూసుకెళ్లిన భారత్. మార్చి 5న ముంబై వేదికగా ఇంగ్లాండ్తో సెమీఫైనల్ ఆడనున్న భారత్. స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్. భారీ నష్టాల్లో సూచీలు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కామినేనితో పాటు పలువురు కీలక నేతలను తాము మట్టుబెట్టామని తెలిపారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సంపూర్ణ శక్తిని వినియోగిస్తూ రాబోయే రోజుల్లో టెహ్రాన్ కేంద్రంలో దాడులు మరింత తీవ్రం చేస్తామని చెప్పారు. סיימתי עכשיו פגישה עם שר הביטחון, הרמטכ"ל וראש המוסד. נתתי הנחיות להמשך המערכה. אתמול חיסלנו את הרודן חמינאי, יחד איתו חיסלנו עשרות מבכירי משטר הדיכוי. כוחותינו עולמים עכשיו בלב טהרן בעוצמות הולכות וגוברות, וזה רק ילך ויתגבר עוד יותר במהלך הימים הקרובים. ועם זאת, אלה ימים כואבים. אתמול כאן בתל אביב, ועכשיו בבית שמש, איבדנו אנשים יקרים. ליבי יוצא למשפחות, ואני שולח בשם כולכם אזרחי ישראל איחולי החלמה לפצועים.
אנחנו తమిళనాడులో డిఎంకే పాలన అవినీతిమయం అయిపోయిందని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియా చెలరేగిపోతుందని ప్రధాని మోదీ ఆరోపించారు. తమిళనాడు పుదుచ్చేరిలో పర్యటన సందర్భంగా మదురైలో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, ఎక్కడైనా పారదర్శక పాలన అందించేందుకు మంత్రుల మధ్య పోటీ ఉంటుందని, కానీ డిఎంకే ప్రభుత్వంలో మంత్రులు మాత్రం అవినీతిలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల బదిలీల్లో 365 కోట్లు, ఉద్యోగ అవకాశాల పేరుతో 900 కోట్లు, కాంట్రాక్టర్ల పేరుతో 1000 కోట్లు, ఇసుక కుంభకోణంలో 4700 కోట్లు, టస్మాక్ స్కామ్లో 40,000 కోట్లు, ఇలా ప్రతి విషయంలోనూ డిఎంకే భారీ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలు రాష్ట్రానికి టర్నింగ్ పాయింట్ వంటివని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. It comes to honesty in politics, K. Kamaraj ji set an example for the whole country. DMK is the example of the exact opposite. 365 crore cash for transfer came, 900 crore cash for job scam, 1,000 crore cash for contract scam, 4,700 crore sand mining scam, 40,000 crore TAS MSc scam. Usually, ministers compete with each other in good work. In DMK, ministers compete with each other in scams. But who are they stealing from? From the poor, from the youth, from the farmers. Such a corrupt government has no moral right to continue. That is why the people of Tamil Nadu have decided to bring in an NDA government. We will give clean and efficient governance. நண்பர்களே, அரசியலில் நேர்மை என்று வரும்போது ஒட்டுமொத்த நாட்டுக்குமே ஒரு எடுத்துக்காட்டாக திகழ்ந்தார் பெருந்தலைவர் கே காமராஜர் அவர்கள். ఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యంలో భారతదేశం కెనడా సంబంధాలను మరింతగా పెంచుకోవటమే విస్తృత చట్టాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక ఇందులో భాగంగా హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కెనడా ప్రధాని మాట్లాడుతూ, కెనడా మరియు భారతదేశం రెండు ఆత్మవిశ్వాసం మరియు ప్రతిష్టాత్మక దేశాలని పేర్కొన్నారు. ఇరు దేశ ప్రజలకు ఎక్కువ భద్రత మరియు శ్రేయస్సును సృష్టించడానికి తాము శక్తి, ప్రతిభ మరియు ఆవిష్కరణ మరియు ఏఐలలో కొత్త భాగస్వాములను ఏర్పరుస్తున్నామని వెల్లడించారు. फ्रेंड्स, टेक्नोलॉजी और इनोवेशन में हम नेचुरल पार्टनर हैं. With Canada and India innovation partnership, we will turn ideas into global solutions. पिछले महीने भारत में हुई AI इम्पैक्ट समिट की सफलता में कनाडा के बहुमूल्य योगदान के लिए मैं प्रधानमंत्री कार्नी का आभार व्यक्त करता हूं. हम AI के साथ साथ क्वांटम, सुपर कंप्यूटिंग और सेमीकंडक्टर्स में सहयोग बढ़ाएंगे. क्रिटिकल मिनरल्स पर आज हुआ MOU रिजिलियंट सप्लाई चेन्स को मजबूती देगा. स्पेस सेक्टर में हम दोनों देशों के स्टार्टअप्स और इंडस्ट्रीज को जोड़ेंगे. फ्रेंड्स, प्रधानमंत्री कार्नी के लिए एनवायरमेंट कोई अलग एजेंडा नहीं, बल्कि इकोनॉमिक स्टेबिलिटी का हिस्सा रहा है. ऊर्जा के क्षेत्र में हम नेक्स्ट जनरेशन पार्टनरशिप बना रहे हैं.
जिसमें हाइड्रोकार्बन के साथ साथ रिन्यूएबल एनर्जी, ग्रीन हाइड्रोजन और एनर्जी स्टोरेज पर विशेष बल दिया जाएगा। हमें खुशी है कि कनाडा ने इंटरनेशनल सोलर अलायंस और ग्लोबल बायोफ्यूल अलायंस से जुड़ने का निर्णय लिया है। हमारे साझा प्रयासों को आगे बढ़ाने के लिए हम इस वर्ष इंडिया कनाडा रिन्यूएबल एनर्जी एंड स्टोरेज समिट आयोजित करेंगे। सिविल न्यूक्लियर एनर्जी में हमने लॉन्ग टर्म यूरेनियम सप्लाई की लैंडमार्क डील की है। हम स्मॉल मॉड्यूलर रिएक्टर्स और एडवांस रिएक्टर्स पर भी मिलकर काम करेंगे। మావోయిస్ట్ అగ్రనేత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ బాబన్న అలియాస్ సుదర్శన్ అలియాస్ వికాస్ ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల స్పెషల్ జోనల్ కీలక నేతగా కొనసాగుతున్న సాంబయ్య 14 మందితో అక్కడి పోలీసులకు సరెండర్ అయ్యారు. సాంబయ్య 9వ తరగతి చదువుతుండగానే 1984లో అప్పటి పీపుల్స్ వార్ నేత క్రాంతి రణదేవ్ ప్రోత్సాహంతో పీపుల్స్ వార్ పార్టీలో చేరినట్లు సాంబయ్య బాల్యమిత్రులు చెబుతున్నారు. సాంబయ్య తమ్ముడు నాగేశ్వరరావు అన్న బాటలో పీపుల్స్ వార్లో చేరి ఎన్కౌంటర్లో మృతి చెందారు. బాబన్న పేరుతో ముప్పిడి సాంబయ్య 1988, 1990 పీపుల్స్ వార్ పార్టీలో పరకాల ప్రాంత తొలిదశ కమాండర్గా పనిచేశారు. ఆ సమయంలో బాబన్న దళం పేరుతో పరకాల, రేగుండ, ఆత్మకూర్, మొగుళ్లపల్లి మండలాల్లో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. బాబన్న తరువాత ఆర్కే పరకాల కమాండర్గా బాధ్యతలు తీసుకున్నారు. 1995, 96లో ఏటూరి నాగారం డిప్యూటీ ప్లాట్ కమాండర్గా పనిచేశారు. పార్టీ నిర్ణయం మేరకు 2000 తరువాత దండకారణ్యం ఛత్తీస్గఢ్కు వెళ్లాడు. స్పెషల్ జోన్ కమిటీ నేతగా ఒడిశా రాష్ట్ర బాధ్యతల్లో కొనసాగుతున్నాడు. कि आज बड़गर, बोलांगीर और महासमुंद डिवीजन के 15 सशस्त्र माओवादियों द्वारा समाज की मुख्यधारा में जुड़ने के उद्देश्य से आज महासमुंद पुलिस के समक्ष उनके द्वारा पुनर्वासित करने के लिए आगे आए हैं। इसमें प्रमुख रूप से जो विकास है स्टेट कमेटी मेंबर है, साथ में 2 डिविजनल कमेटी मेंबर और अन्य एसीएम और पार्टी मेंबर हैं, जिनके ऊपर कुल 73 लाख का इनाम होता है। और जो स्टेट कमेटी विकास रूप से दर्शन है, इनके ऊपर 25 लाख का इनाम घोषित है। और इसमें जो विकास है तेलंगाना राज्य का रहने वाला है और बाकी जो अन्य कैडर हैं वो सारे छत्तीसगढ़ के और बस्तर क्षेत्र के रहने वाले हैं और विभिन्न जिलों के सुकमा, बीजापुर, नारायणपुर जिले के रहने वाले हैं। ఖమ్మం నగరాన్ని ఆనుకొని ఉన్న వెలుగుమట్ల సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ లో భూదాన్ భూముల నిర్వాసితులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. అనంతరం ప్రతిపక్ష రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల సంఘటనపై రాజకీయ పార్టీలు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని, ప్రజలకు అసలు నిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇల్లు కూల్చి వేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం గురించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగుమట్ల సంఘటనపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, ఇక్కడ జరిగిన సంఘటనలపై రాష్ట్ర ప్రజలకు నిజం తెలియాల్సి ఉంది. వెలుగుమట్ల అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఏ స్థాయి అధికారులైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తారండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తారండి. పేపర్ ఉందో కదా, ఆ పేపర్ శానిటీ కూడా ఏందో మనకు తెలియదు కాదు. మీ యూట్యూబ్ లో ఆ ట్యూబులు అని చెప్తే
నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడు అంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. తిరుపతి నగరంలోని అలిపిరి మార్గంలో ఈరోజు ఉదయం వాకర్లు ఆందోళనకు దిగారు. కపిల తీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో తిరుమల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలిపిరి సమీపంలోని దివ్యరామంలో ఉన్న నగర వనంలో వాకింగ్ చేసేందుకు నెలకి 100 ప్రవేశ రుసుము చెల్లించాలని అటవీశాఖ అధికారులు కొత్త నిబంధన విధించారు. ఈరోజు ఉదయం రుసుము చెల్లించని వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన వాకర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. డిఎఫ్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు వాకర్స్ లోని సిపిఎం నేతలు నాయకత్వం వహించారు. తిరుమల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనాల్లోని భక్తులు, ప్రయాణికులు వాకర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అలిపిరి సిఐ రామకిషోర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి వారికి నచ్చజెప్పడంతో వాకర్లు తమ నిరసనను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. దివ్యారామంలో ఈరోజు గత 3 నెలల నుంచి పార్కింగ్ ఫీజు వద్దని చెప్పి అనేక సందర్భాలుగా దివ్యారామం డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది. డిఎఫ్ఓ గారు మీకు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మొత్తం మీరు డబ్బులు చెల్లిస్తేనే లోపలికి పంపిస్తాం, లేకపోతే లేదు అని చెప్పినని ఈరోజు ఇక్కడ చెప్తే మేమంతా కూడా వాకర్స్ అసోసియేషన్ గా ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే నడకకు కూడా ఈ రోజు డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డిఎఫ్ఓ గారికి తెలియకుండానే డిఎఫ్ఓ గారు అనుమతితోనే ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. దానికి లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక బండికి వచ్చి ఒక రోజు నైట్కి వచ్చి ఒక్కొక్క 2 వీలర్ కింద అని చెప్పి 4 వీలర్ కింద అని చెప్పి వసూలు చేస్తా ఉన్నాడు. 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఇట్లా నెలకు వచ్చి దాదాపు దీని నుంచే 1.5 లక్ష రూపాయల దాకా పైకి వస్తా ఉంది. కానీ వాకర్స్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 200 మంది పైచులకు వాకర్స్ వెళ్తా ఉన్నారు. 200 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. కానీ తిరుపతి యొక్క ఆరోగ్యాన్ని, తిరుపతి యొక్క నడకను ఈ రోజు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సెక్షన్స్ అంతా ఇక్కడికి వచ్చి వాకర్స్ వాకింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాంటి దాన్ని ఈ రోజు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేయకూడదని చెప్పినని వాకర్స్ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంను వెంటనే అమలు చేయాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఈ నెల 7 నుంచి 15 వరకు ఆదిలాబాద్ కేంద్రంగా రైతులతో కలిసి ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి పంటల బీమా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. రైతులకు భద్రత కల్పించడమే ఉద్యమ లక్ష్యం అని ఈ నెల 16న శాసనసభ సమావేశంలో పాల్గొంటామని పాయల్ శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై శాసనసభలో ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. ప్రతి బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ముఖ్య నేతలు రైతుల పక్షాన నిలవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. నిన్న జరిగినటువంటి బీజేఎల్పీ శాసనసభ సమావేశంలో ఒక తీర్మానం చేసినాం. ఈ నెల 7వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దరఖాస్తులు స్వీకరించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తున్నాం. ఆ యొక్క 7వ తారీఖు నాడు ఆ ప్రారంభ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మిగతా ముఖ్య నాయకులంతా కూడా ఆదిలాబాద్లో ప్రారంభమయ్యేటటువంటి ఆ యొక్క ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలనే డిమాండ్తో ప్రారంభమయ్యేటటువంటి ఆ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా పాల్గొంటారు. మరి అక్కడనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాలలో, పాత 10 ఉమ్మడి 10 జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని, దరఖాస్తులు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి 16వ తారీఖు నాడు 10 లక్షల దరఖాస్తులతో ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలకు వెళ్లే ముందు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులమంతా కూడా రైతులు అందించినటువంటి ఆ యొక్క దరఖాస్తులను మేమంతా కూడా తీసుకెళ్లి ప్రధానంగా మేము ఆ రోజు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా సభలో చర్చ జరగడానికి పట్టుబడతాం.
ఆ యొక్క 10 లక్షల దరఖాస్తులను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముట్టజెప్పుదాం. దాని ద్వారా రైతుల ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయాలనే డిమాండ్ ఉన్నదో ఖచ్చితంగా వచ్చే ఈ సంవత్సరం ఈ సీజన్లో ఈ రాష్ట్ర బడ్జెట్లో 26-27 బడ్జెట్లో సరిపడా అమౌంట్ వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. అది కూడా 2029లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కొడాలి నాని ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కూటమి బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలని అంబటి రాంబాబును రెచ్చగొట్టారు. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీటీడీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్సీపీ భయపడదు. 2029లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ సీఎం కావటం తథ్యమని స్పష్టం చేశారు. మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకున్నాయంటే ఎస్ రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అయితే పక్కాగా ఒకటి అయితే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి మీ కొరత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రిలో చనిపోయారు ఎంతమంది? 7. టబాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో మంచినీళ్లు తాగి కల్తీ అక్కడ చనిపోయారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇది చూసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూడకుండా ఇవన్నీ అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వాళ్ళని వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ 81 రోజులు, లేకపోతే రేపు నన్ను 100 రోజులు పెట్టినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ప్రజల్లో ఎండగట్టడం ఖాయం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసినటువంటి అధికారులను కానీ, వాళ్ళకి తొత్తులుగా పనిచేసి మా ఇళ్లు పగలు కొట్టించినటువంటి అధికారులు కానీ, వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తి ఫిజికల్ గా అంబటి రాంబాబు గారు లాంటి ఎక్స్ మినిస్టర్లని ఫిజికల్ గా అరెస్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్లు శాస్త్రం జరుగుతాయి 100%. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఆధారపడద్దు. అందరం కలిసి ముందుకెళ్దాం. విద్యా పాలసీ ముసుగులో రాష్ట్ర విద్యారంగంపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కక్షతో ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ నివేదికను రూపొందించిందని మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలనే కమిషన్ రిపోర్టులో చేర్చారని ఆరోపించారు. రేపటి తరానికి మంచి విద్యానందించడానికి విస్మరించిందని, ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమన్నారు. కమిషన్ సిఫారసులు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గత 3 రోజుల క్రితం మరి తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్ అయిన ఆకునూరి మురళి గారు మరి మిగతా సభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 అంటే తెలంగాణలో ఒక నూతన విద్యా విధానం రావాలి అని చెప్పి వారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నివేదిక అందజేయడం జరిగింది. మరి ఆ నివేదిక చదివిన తర్వాత నిజంగా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా మారింది. వారికి విద్యను బోధించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీయడానికి అన్ని కుట్రలు జరిగినాయని చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. నేను మొట్టమొదట ఒకటే విషయం చెప్తా ఉన్నా, రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో అది డైరెక్ట్ గా చెత్తబుట్టలో వేస్తాం. ఇది తెలంగాణ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అదే విధంగా ఉపాధ్యాయులందరికీ కూడా క్లియర్ గా నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడు
తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగితే, అదేవిధంగా ఉపాధ్యాయుడు నిరంతరం తరగతి గదిలో అభద్రతా భావంతో బతికితే విద్యార్థులకు చదువు రాదు, తన ఉద్యోగానికి న్యాయం చేయలేడు అన్నది ప్రపంచ చరిత్రలో నిరూపించబడ్డది. సైన్స్ కూడా అదే చెప్తుంది. మరి అలాంటి ఉపాధ్యాయున్ని 1,70,000 మంది ఉపాధ్యాయులను ఘోరంగా అవమానించిన ఈ రిపోర్టు డెఫినెట్ గా చెత్తబుట్టలోకే వెళ్తుంది. ఇంకా దానికి వేరే స్థానం దొరకదు. ఇలా ఉపాధ్యాయుల జీతాల గురించి మాట్లాడుతుంది కమిషన్. నిజానికి ఈ పని పిఆర్సీ చేయాలి. అదేవిధంగా పిఆర్సీ చేయాలి. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ నాయుడు భయంకరమైన ఉమనైజర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పడుకోకుండా ఏ పని చేయనని మొహం మీద చెబుతాడు అని ఆరోపించారు. 2019లో చంద్రబాబుకు ఇందులేఖ అనే బ్రాహ్మణ మహిళ రాసిన లేఖను భూమన బయట పెట్టారు. ఇందులేఖ రాసిన లేఖను మీడియా ముందు చదివి వినిపించారు. బిఆర్ నాయుడు ఆనరరీ చైర్మన్ టీవీ5, గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించు రాయునది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణమూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణగా పనిచేసి ఉన్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం హైదరాబాద్కు మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాదులో స్థిరపడ్డాము. ప్రస్తుతము మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు, ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE సిస్టోనీ లూప్స్ ఏంటది ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సంజు శాంసన్ అద్భుత పోరాటంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో భారత్ మార్చి 5న ముంబై వేదికగా ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో తలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 196 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. అభిషేక్ శర్మ 10, ఈశాన్ కిషన్ 10 తక్కువ స్కోర్కే వెనుదిరిగారు. అయితే 1 డౌన్లో వచ్చిన సంజు శాంసన్ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వికెట్లు పడుతున్నా ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సూర్యకుమార్ యాదవ్ 18, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 17లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముఖ్యంగా సూర్యతో కలిసి 58 పరుగులు, తిలక్తో కలిసి 42 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. చివర్లో శివం దుబే 8 నాట్అవుట్ శాంసన్ కు సహకరించాడు. ఈ విజయంతో గ్రూప్ 1 నుంచి భారత్ దర్జాగా సెమీస్ బెర్తుకు ఖాయం చేసుకుంది. ఊహించినట్టుగానే పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం కూడా నెగిటివ్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదిలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 81,287తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 2,700 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తరువాత కాస్త కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో సూచీలు నష్టాల నుంచి కొద్దిగా తేరుకున్నాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 848 పాయింట్ల నష్టంతో 80,412 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 265 పాయింట్ల నష్టంతో 24,913 వద్ద కదలాడుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తీవ్రవాద పాలనను అంతం చేయడమే మా లక్ష్యం స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని. డిఎంకే పాలన అవినీతిమయమైందంటూ విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. తామొస్తే స్వేచ్ఛ పాలన అందిస్తామని హామీ. ఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ సమావేశం. ఇరు దేశాల పరస్పర సహకారంతో అభివృద్ధిపై ద్వైపాక్షిక చర్చలు జరిపిన దేశాధినేతలు. మావోయిస్ట్ అగ్రనేత వికాస్ లొంగుబాటు. 14 మందితో ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట సరెండర్. తప్పు చేస్తే ఎవరిని వదలం, అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు తేల్చి చెప్పిన మంత్రి పొంగులేటి. తిరుపతిలో వాకర్స్ రాస్తారోకో, భక్తులకు తీవ్ర ఇబ్బందులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యం. ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. విద్యా కమిషన్ పేరిట తెలంగాణ బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విఆర్ నాయుడుపై మాజీ టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు. అతను ఒక భయంకరమైన ఉమెనైజర్ అంటూ ఇందు లేఖ రాసిన లేఖను చదివి వినిపించిన భూమన. సంజు శాంసన్ సూపర్ ఇన్నింగ్స్. వరల్డ్ కప్ సెమీస్ కు దూసుకెళ్లిన భారత్. మార్చి 5న ముంబై వేదికగా ఇంగ్లాండ్తో సెమీఫైనల్ ఆడనున్న భారత్. స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్. భారీ నష్టాల్లో సూచీలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.